ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా మన మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేయనీయకూడదు. మనం అవేర్‌గా ఉంటే గనక మనం నెగెటివ్‌గా ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అని మనకనిపించిన వెంటనే మనం అద్భుతంగా, పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా మన మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చలికాలం మొదలయిందా ఇక నాకు జలుబు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం అనుకోండి. లేదా బయట బండి మీద ఫుడ్ తినేసాను ఇక నా స్టమక్ అప్సెట్ అవ్వడం గ్యారంటీ అని అనుకుంటూ ఉంటే, ఇలా అనుకుంటే అవే మనం అనుకున్నవే మన జీవితంలోకొస్తాయి అని ఇప్పటికే మనకు అర్థమైపోయింది కదా! ఇవన్నీ కూడా నెగెటివ్ థింకింగ్ ఆర్ నెగెటివ్ ప్రోగ్రామింగ్ టు సబ్‌కాన్షియస్ మైండ్ కదా! సో, మనం దీన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. ఎలా? ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా. అంటే ఎలా చెప్పుకోవాలి? ఎక్కడ ఏమి తిన్నా, ఎలాంటి వాటర్ తాగినా, ఎలాంటి కాలంలో అయినా నేను సూపర్ హెల్తీగానే ఉంటాను అని ఇలా అనుకోవడం రీప్రోగ్రామింగ్.